మనం ఇప్పుడు 7వ శ్లోకం పాడుకుందాం. 7వ శ్లోకం దాని అర్థ తాత్పర్యాలు చెప్తాను. తర్వాత నేను పాడుతుంటే తను రిపీట్ చేస్తుంది. మళ్ళీ ఇద్దరం కలిసి పాడతాం. మీరు నేర్చుకోవాలనుకున్నటువంటి వాళ్ళు అంతా కూడా మీరు కూడా నేర్చుకోండి. సమర విజయ కోటి, సమర విజయ కోటి అంటే సమరం అంటే యుద్ధం అన్నమాట. కోటి సార్లు ఆ అమ్మవారు అసురులతోటి ఆవిడ యుద్ధం చేసి గెలిచిందిట. సాధకానంద దాటి, సాధకానంద దాటి అంటే సాధకులకు, ఎవరైతే అమ్మవారిని పూజిస్తూ తపస్సు చేస్తూ ధ్యానం చేస్తుంటారో వాళ్ళ మనస్సుకు ఆవిడ ఆనందాన్ని కలిగిస్తుంది అనమాట ఎల్లప్పుడు కూడా. మృదు గుణమణి పేటి, మృదు గుణమణి పేటి అంటే సుకుమారమైనటువంటి ఎన్నో గుణాలు కలిగినటువంటి పేటి అంటే ఏంటి ఒక పెట్టె లాంటిది అనమాట. అమ్మవారి గుణాలు అలా ఉంటాయి. ముఖ్య కాదంబవాటి, ముఖ్య కాదంబవాటి ముఖ్య అంటే ప్రధానమైనటువంటి, కాదంబవాటి అంటే కదంబ వనవాసంలో మనం తెలుసుకున్న కదంబ వనవాసంలో ఉంటుంది ఆవిడ ఎప్పుడు కూడా. ముఖ్య కాదంబ వాటి కదంబ వనవాసంలో ఉంటుంది ప్రధానమైనటువంటి. మునినుత పరిపాటి, మునినుత పరిపాటి అంటే మునుల చేత ఎల్లప్పుడు కూడా స్తోత్రాలు చేయించుకునే అమ్మవారు అన్నమాట. మునులందరూ కూడా ఆవిడ్ని ఎల్లప్పుడూ స్తోత్రాలతో ఆవిడ్ని స్తుతిస్తూ ఉంటారు. మోహిత జాండకోటి, మోహిత జాండకోటి అంటే కోటి ప్రజల చేత కూడా మోహితులు అయిపోతారన్నమాట అమ్మవారిని చూసి కోటి ప్రజలు. పరమశివవధూటి, పరమశివవధూటి అంటే పరమశివుని పత్ని అయినటువంటి ఆ అమ్మవారు. పాతు మాం కామకోటి, పాతు మాం కామకోటి అమ్మా నన్ను కాపాడుగాక. పాతు మాం కామకోటి కంచి కామకోటిలో దీంట్లో పీఠంలో ఉన్నటువంటి ఆ కామాక్షి దేవిని ఆ సాధకుడు ఆవిడ్ని స్తోత్రిస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు మనం 7వ శ్లోకం ఇద్దరం కలిసి పాడదాం. సమర విజయ కోటి, సాధకానంద ధాటి, మృదు గుణమణి పేటి, ముఖ్య కాదంబవాటి, మునినుత పరిపాటి, మోహితా జాండకోటి, పరమశివవధూటి, పాతు మాం కామకోటి. సమర విజయ కోటి, సాధకానంద ధాటి, మృదు గుణమణి పేటి, ముఖ్య కాదంబవాటి, మునినుత పరిపాటి, మోహితా జాండకోటి, పరమశివవధూటి, పాతు మాం కామకోటి. ఇప్పుడు మనం ఒకసారి తాత్పర్యం తెలుసుకుందాం. అసురులతో జరిగిన యుద్ధాలలో ఎన్నో కోట్ల సార్లు విజయాన్ని సాధించింది ఆ అమ్మవారు. సాధకులకు తీవ్రమైన ఆనందాన్ని ఆవిడ కలగజేస్తుంది. మృదువైన గుణాలు అనేటువంటి రత్నాలకు పెట్టెలాంటిది అమ్మవారు. కదంబ వృక్షాలు అధికంగా ఉన్న తోట కలది. మునుల చేత పొగడబడిన మంచి గుణాలు కలిగినటువంటిది అమ్మవారు. కోట్ల కొద్ది బ్రహ్మాండాలను మోహింపచేసేది. పరమేశ్వరుడి భార్యగా ఉన్నది. కామకోటి అనే పేరు కలది అయిన ఆ కామాక్షిదేవి నన్ను కాపాడుగాక అని ఆ సాధకుడు తెలుపుతున్నాడు.